మా పరిచర్య నిందింపబడకుండు నిమిత్తము. ఏమన్నాడమ్మా? మా పరిచర్య నిందింపబడకుండు నిమిత్తము ఆ, ఏ విషయములోనైనను ఆ, అభ్యంతరమేమీ కలుగజేయక, అభ్యంతరం ఏమీ కలుగజేయక, శ్రమల యందును ఇబ్బందుల యందును, ఏమన్నాడమ్మా ఇక్కడ? శ్రమల యందును, ఇబ్బందుల యందును, ఇరుకుల యందును, ఇరుకుల యందును, దెబ్బల యందును, దెబ్బల యందును, చెరసాలలోను, ఆ, అల్లర్లలోను, ఆ, ప్రయాసములలోను, జాగరములలోను, ఆ, ఉపవాసములలోను, ఉపవాసములలోను మిగుల ఓర్పు గల వారమై, మిగుల ఓర్పు గలవారమై, పవిత్రతతోను, పవిత్రతతోను, జ్ఞానముతోను, జ్ఞానముతోను, దీర్ఘశాంతముతోను, దయతోను, పరిశుద్ధాత్మ వలనను, పరిశుద్ధాత్మ వలనను, నిష్కపటమైన ప్రేమతోను, నిష్కపటమైన ప్రేమతోను, సత్యవాక్యము చెప్పుట వలనను, సత్యవాక్యము చెప్పుట వలనను, దేవుని బలము వలనను, దేవుని బలము వలనను, కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగి, కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగి, ఘనతల వలనను, ఘనతల వలనను, సుకీర్తి దుష్కీర్తుల వలనను, సుకీర్తి దుష్కీర్తి వలనను, దేవుని పరిచారకులమై ఉండి, దేవుని పరిచారకులమై ఉండి, అన్ని స్థితులలోనూ మమ్మును మేమే మెప్పించుకొనుచున్నాము. మరి ఇక్కడ పౌలు గారు శ్రమల యందును, ఇబ్బందుల యందును, ఇరుకుల యందును, దెబ్బల యందును, చెరసాలలోను, అల్లర్లలోను, ప్రయాసములలోను, జాగరములలోను, ఉపవాసములోను మిగుల ఓర్పు గలవారమై. ఎలా ఉన్నారండి వారు? దేవుని సేవకులు కదా, దేవుని సేవ చేస్తున్నారు కదా. వారు అన్ని విషయములోనూ తొందరపడి డిసిషన్ తీసుకోలే. తొందరపడి ఇదిగో లాక్డౌన్ అన్నారు కదా, బంద్ చేశారు కదా, క్లోజ్. దేవుని బిడ్డలు ఉన్నారు, దేవుడు వారికి తండ్రి ఉన్నాడు, వారు వస్తారు, దేవుని సన్నిధిలో వారు ఉంటారు. ఒక్కరైనా సరే, ఇద్దరైనా సరే, ముగ్గురైనా సరే, నలుగురైనా సరే, ఇది జరగాలి. మరి ఇప్పుడు పౌలు గారు ఇక్కడ అంటున్నారు, ఏమంటున్నారు? శ్రమల యందును, ఇబ్బందుల యందును, మరి ఈ సమస్యల దెబ్బల యందును, చెరసాలలోను, అల్లర్లలోను, ప్రయాసములలోను, మరి వీటన్నిటిలో కూడా, ఉపవాసములో కూడా మిగుల ఓర్పు గలవారమై. అంటే ఓర్పు లేకుండా ఈ సేవ చేసే పరిచారకులు సేవ చేయలేరు. విశ్వాసులు కూడా ఓర్పు లేకపోతే దేవుణ్ణి మహిమపరచలేరు, దేవుణ్ణి ఘనపరచలేరు. దేవా, నేను నీ సేవ చేస్తున్నాను అయ్యా, నేను విశ్వాసిని, నేను ప్రార్థన చేస్తున్నాను, ఉపవాసం ఉంటున్నాను, నేను మరి ఈ విధంగా నేనున్నాను, నేను నీ పరిచర్యకి ఇది చేస్తున్నాను, అది చేస్తున్నాను అని నీ హృదయానికి తెలుసు. కానీ నువ్వు ఎలా ఉండాలంటే, లోకము నిన్ను చూస్తూ ఉన్నది, నువ్వు చేసేది చేస్తూ ఉన్నావు. కానీ ఇలాంటి సమయంలో నువ్వు ఎలా ఉండాలంట? ఓర్పు గలవారమై. పరిచర్య చేసేవారు కూడా, ఈరోజు దైవజనులు కూడా ఎలా ఉండాలి? ఓర్పు కలిగి, వారి విశ్వాసాన్ని కోల్పోవద్దు, వారి ధైర్యాన్ని కోల్పోవద్దు. బాధేస్తుందేమో, ఏడుస్తామేమో, భయపడతామేమో, చాలా ఇరిటేషన్ వచ్చేస్తుందేమో. దేవుని పరిచర్య అనేది మరి శ్రమలతో కూడింది, బాధతో కూడింది, దెబ్బలతో కూడింది, అవమానముతో కూడింది, అల్లరులతో కూడింది, మరి అనేకమైనటువంటి బాధలు ఉంటాయి. వాటన్నిటిని తట్టుకొని ఓపిక, ఓర్పు గలవారమై ఏం చేశారంటే వాళ్ళు పవిత్రతతోనూ, జ్ఞానముతోనూ, దీర్ఘశాంతముతోనూ, దయతోనూ, పరిశుద్ధాత్మ వలనను, నిష్కపటమైన ప్రేమతోనూ, సత్యవాక్యము చెప్పుట వలనను, దేవుని బలము వలనను, కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగి. ఏముందంటండి వాళ్ళ దగ్గర? వాళ్ళు ఏం చేశారు? మరి ఈ సమస్యలు, ఇప్పుడు ఉన్నటువంటి కరోనా వైరస్ అనుకుందాం, లేకపోతే గొడవలు అనుకుందాం, ఇబ్బందులు అనుకుందాం, వీటన్నిటిలో వారు సతమతమైపోయి చాలా వేదనకు గురైపోయి ఉండొచ్చు. ఎందుకంటే వీటన్నిటిలో కూడా నాలో ఒకటే ఆశ ఉంది, ఏంటంటే పరిచర్య ఆగొద్దు, సంఘము క్లోజ్ కావడానికి వీలు లేదు, అది కంటిన్యూ అవ్వాలి. వచ్చే మీ కొరకు
దేవుడు సిద్ధపరిచి పెట్టాడని కూడా. ఎవరిని? సేవకుని హృదయాన్ని దేవుడు సిద్ధపరిచి ట్యూన్ చేసి పెట్టాడనమాట. మొండిగా ఏం కాదు, నేనున్నాను, ధైర్యంగా ఉండు కదా. క్రీస్తు ఉన్నవారు వారు మృతులైనా కూడా దేవుడు ఏం చేస్తాడు? ఆ విశ్వాసం నాకు ఉందండి. హల్లెలూయా. కాకపోతే మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండాలా, అది చాలా ముఖ్యమైనది. మరి పవిత్రతలోను పరిశుద్ధతలోను మరి దేవుడు మిమ్మల్ని ముందుకు తీసుకొని వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. ఇక్కడ ఏమన్నాడు? పవిత్రతలోను జ్ఞానముతోనూ దీర్ఘశాంతముతోనూ దయతోనూ పరిశుద్ధాత్మ వలనను నిష్కపటమైన ప్రేమతోనూ సత్యవాక్యము చెప్పుట వలనను దేవుని బలము వలనను కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగి. ఇవన్నీ కూడా మనం ఎప్పుడైతే ఓపిక కలిగి ఓర్పుతో సహనంతో మనము వీటిని మనం అనుసరిస్తామో అప్పుడు దేవుడు కుడి ఎడమల నీకు నీతి ఆయుధములను దేవుడు నీకు ఇస్తాడు. ఇవి ఎప్పుడు పనిచేస్తాయంటే సాతానుడు నిన్ను నాశనము చేయడానికి తన దూతలను పంపినప్పుడు నీతి అను ఆయుధముల చేత దేవుడు ఏం చేస్తాడు? నిన్ను ప్రొటెక్ట్ చేస్తాడు. హల్లెలూయా. నీతి అనేది నీ దగ్గర ఉంటే వాడు నీ దగ్గరికి రాలేడు, నిన్ను ముట్టలేడు. రోగము నీలో ఉండి నిన్ను బాధ పెడుతున్నా మరణము నిన్ను తాకలేదు. హల్లెలూయా. దేవుడు నిన్ను కాపాడగలడు, స్వస్థపరచగలడు. మరి ఈ విధంగా వారు పరిచర్య చేస్తూ ఉన్నారు. వారు బాధపడుతూ ఓర్పు కలిగి మరి విశ్వాసముతో పవిత్రతతోనూ జ్ఞానముతోనూ మరి వారు ఈ విధంగా ముందుకు సాగి మరి అన్నిటికంటే ముఖ్యముగా నిష్కపటమైన ప్రేమతో, అంటే ఒకరినొకలాగా ఉన్నవారిని లేని వారిని ఒకలాగా అట్లా కాదు, నిష్కపటమైన ప్రేమతో. అంటే యేసుక్రీస్తుకు మరి ఏ ప్రేమనైతే ఉన్నదో ఆ ప్రేమను కలిగిన వారై వారు ఈ విధంగా ముందుకు వెళ్తున్నారు. సత్యవాక్యమును చెప్పుట వలనను దేవుని బలము వలనను. ఎప్పుడైతే వీరు ఈ సత్యవాక్యాన్ని బోధించడం మొదలు పెడతారో వీరు ఏం పొందుకుంటారు? దేవుని బలము వారు పొందుకుంటారు. దేవుని బలము వలనను కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగి. 8వ వచనం చదవమ్మా. ఘనత వలనను ఘనతల వలనను సుకీర్తి దుష్కీర్తుల వలనను దుష్కీర్తి వలనను దేవుని పరిచారకులమై ఉండి అన్ని స్థితులలో మమ్మును మేమే మెప్పించుకొనుచున్నాము. 9వ వచనం. మేము మోసగాండ్రమై ఉన్నట్టుండి సత్యవంతులము. చూడండి, అందరూ కూడా ఏమంటారు? వారు దేవుణ్ణి మోసం చేస్తున్నారు, దేవుని దగ్గర దోచుకుంటున్నారు, అట్లా ఇట్లా. వారు నిజమైన సేవ కాదు, వారు చెప్పేదంతా అబద్ధము, బూటకము. వందల వేల మంది వ్యతిరేకంగా మాట్లాడతారు. అంటే అలాంటి వారికి కూడా ఇక్కడ సమాధానం, వాళ్ళ దృష్టిలో మేము మోసగాండ్లమై ఉన్నాం, కానీ సత్యవంతులము. మేము మోసగాండ్రమై ఉన్నట్లుండి సత్యవంతులము. ఎలా? సత్యాన్ని బోధిస్తున్నాము కాబట్టి, సత్యవాక్యమును ప్రకటిస్తున్నాము కాబట్టి మేము ఎవరమై ఉన్నాము? ఎవరమండి? సత్యవంతులము. మేము మోసగాలమై ఉండొచ్చు, కానీ దేవుని వాక్యములో మోసము లేదు, ఆ వాక్యము బోధించే విషయంలో మోసము లేదు. అది యథార్థముగా సత్య వాక్యమును పరిశుద్ధాత్మ వలన మేము ప్రకటించుచున్నాము. అందుకే సత్యవంతులమని ప్రకటించుకొనుచున్నాము. చదువుమ్మా. తెలియబడని వారమైనట్లుండి బాగుగా తెలియబడిన వారము. అంటే మాకేం తెలియదని అందరూ అనుకుంటారు కదా, జ్ఞానం లేదని అనుకుంటారు. కానీ ఇక్కడ ఏముంది అంటే తెలియబడిన వారు, బాగుగా తెలియబడిన వారము. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. చదువుమా 10వ వచనం. చనిపోవచున్న వారమైనట్లుండి ఇదిగో బ్రతుకుచున్నాము. శిక్షింపబడిన వారమైనట్లుండి చంపబడని వారము. దుఃఖపడిన వారమైనట్లుండి ఎల్లప్పుడూ సంతోషించు వారము. దరిద్రులమైనట్లుండి అనేకులకు ఐశ్వర్యము కలిగించు వారము. ఏమీయూ లేని వారమైనట్లుండి సమస్తమును కలిగిన వారము. ఏమంటాడమ్మా ఇక్కడ?
చనిపోవుచున్న వారమైనట్లు నుండి ఇదిగో బ్రతుకుచు ఉన్నాము. మరి ఆనాడు మరి వారు కొరింథీయులకు రాస్తూ మరి వారు చెబుతున్నటువంటి సత్యవాక్యం ఇదే. ఏమంటున్నాడు? చనిపోవుచున్న వారమైనట్లుండి ఇదిగో బ్రతుకుచున్నాము. ఎందుకు బ్రతుకుచున్నాము? కేవలము దేవుని వలన, కుడి ఎడమల నీతి ఆయుధముల వలన మేము బ్రతుకుచున్నాం. ఇక్కడ ఏమన్నాడమ్మా? శిక్షింపబడిన వారమైనట్లుండి చంపబడని వారము. శిక్షకు పాత్రులమే, శిక్షను పొందవలసిన వారమే, అయినను చంపబడని వారముగా ఈరోజు సమాజములో మేము బోధిస్తూ ఉన్నాము, తిరుగుచూ ఉన్నాము, అన్ని ప్రాంతాలకు సంచరిస్తూ. దుఃఖపడిన వారమైనట్లు ఉండి ఎల్లప్పుడూ సంతోషించుచున్నాము. నిజంగా ఈరోజు కన్నీటితో ప్రార్థన చేస్తూ, దుఃఖపడుతూ, ఎంతగానో వేదనకు గురై మనం ముందుకు వెళ్తూ ఉండొచ్చు. నిజంగా మీరు కూడా మరి ఈరోజు మీరు కనపడుతున్నంత సంతోషంగా మరి మీరు మీ లోపటి నుంచి మీరు లేరు. మీ హృదయంలో చాలా దుఃఖము, వేదన నిండి ఉన్నది. ఆ దుఃఖము అది ఎలాంటిది అంటే ఎవరు కూడా దాన్ని మరి తీసివేయలేరు. కానీ దేవుని వాక్యమే. ఎందుకంటే ఇక్కడ మరి తను తెలియజేస్తున్నాడు ఏంటంటే, దుఃఖ పడిన వారమైనట్లుండి ఎల్లప్పుడూ సంతోషించు వారము. హల్లెలూయ. ఎల్లప్పుడూ సంతోషించు వారము. ఎందుకు? దేవుడు నీ దుఃఖ దినములను సమాప్తము చేయువాడై ఉన్నాడు. హల్లెలూయ. ఎవరైతే క్రీస్తులో ఉంటారో, క్రీస్తుతో ఉంటారో, క్రీస్తుతో నడుస్తారో, నిత్య జీవం కలిగి ఉంటారు. వారు ఎప్పుడు కూడా సంతోషం కలిగి ఉంటారు కదా. హృదయంలో నాకైతే గొప్ప సంతోషం ఉంటుంది. బయటకు నేను బాధపడతాను సంఘం కొరకు, కానీ నిజంగా లోపటి నుంచి నాకు చాలా సంతోషం ఉంటుంది. ఎందుకో తెలుసా? నాకు దేవుడు ఉన్నాడు. నీకు ఎవరున్నారో నాకు తెలియదు. నువ్వు దేవుని పైన ఆధారపడ్డావో లేదో నాకు తెలియదు. కానీ నేను మటుకు దేవుని పైన ఆధారపడ్డాను కాబట్టి నేను సంతోషము కలిగి ఉంటాను. హల్లెలూయా. ఎప్పుడు కూడా మరి వీరు దేవుని పైన ఆధారపడ్డ వ్యక్తులే. అందుకని వారిలో ఏముంటుందండి? దుఃఖమున్నా, మన కళ్ళు మనల్ని మోసము చేసి మరి కన్నీళ్ళను విడుస్తున్నా మరి మన హృదయము ధైర్యంగా నిబ్బరంగా ఉంటుంది. ఎందుకంటే నాకు దేవుడు ఉన్నాడండి, నాకు సంఘం ఉందండి కదా, మాకు సంఘం ఉంది, మా కొరకు ప్రార్థన చేయడానికి మేము ధైర్యంగా ఉంటాము. మరి వీరు కూడా అలాగే ఉన్నారు. దేవుడు ఉన్నాడు, దేవుని పరిచర్య ఉంది మనకు, మనం చేసేది కరెక్టే, మేము చేసేది తప్పు కాదు. మరి వారికి దుఃఖమున్నను, చనిపోవలసిన వారైనట్లుండి మరి శిక్షకు పాత్రులమై ఉన్నామని తెలిసి మరి వారు ఈ విధంగా మరి వర్ధిల్లుతున్నారు. చనిపోకుండా మరి సంతోషముగా, సౌఖ్యముగా ఎదుగో బ్రతుకుచున్నామని వారు మరి సాక్ష్యం ఇచ్చుచున్నారు. తర్వాత దరిద్రులమైనట్లుండి అనేకులకు ఐశ్వర్యము కలగజేయు వారము. మరి మేము దరిద్రులం అయి ఉండినట్లుండి కదా, ఉండి మేము అనేకులకు ఐశ్వర్యము కలగచేయువారం. ఎట్లా? పరలోకము నుండి. హల్లెలూయా. దేవుని నుండి పరలోక ఐశ్వర్యము. అందుకనే మరి తోమ విషయానికి మనం వచ్చినప్పుడు మరి ఆయన భారతదేశానికి వచ్చాడని, మరి అప్పుడున్నటువంటి చక్రవర్తి మరి తనను మరి ఒక పెద్ద భవనం కట్టాలని, మరి తన కోసము మరి నిర్మించాలని అన్నప్పుడు మరి డబ్బునంతా కూడా ఆయన తీసుకొని వెళ్ళి మరి ఆయన పరిచయం ఖర్చు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆ చక్రవర్తి యొక్క సహోదరుడు దర్శనములో మరి దేవుడు ప్రత్యక్షమై, దేవుడు మరి ఆ పరలోకములో ఆయనకు చూపించాడు. ఏంటి అంటే, ఇదిగో మీ సహోదరుడి యొక్క మందిరాన్ని నేను ఇక్కడ నిర్మిస్తూ ఉన్నాను అని చూసినప్పుడు అది చాలా గొప్పగా ఉందన్నమాట. మరి అది చూసి మరి ఈయన చక్రవర్తి కోపం వచ్చి ఆయనను చంపేయాలనుకున్నాడు. కానీ తన సహోదరుడు చెప్పినటువంటి మాటలు విని తన హృదయాన్ని మార్చుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే నీవు ఇక్కడ కాదు, పరలోకంలో నువ్వు సంపాదించుకుంటావు. మరి ఎవరి కారణంగా? మరి ఆ యొక్క తోమ కారణంగా పరలోకములో ఆ చక్రవర్తికి గొప్ప భవనాన్ని నిర్మించాడు. మరి ఈరోజు ఇక్కడ చూసినట్లయితే మరి వీరి పరిచర్యల ద్వారా
వీరి పరిచర్య ద్వారా వీరు ఏమి చేయగలిగారంటే అనేకులకు ఐశ్వర్యము కలిగించు వారము, అంటే మేము దరిద్రులమైనట్లు ఉండి అనేకులకు ఐశ్వర్యము కలిగించు వారము. మరి అది వాక్యము ద్వారా, జ్ఞానము ద్వారా, విశ్వాసము ద్వారా, ప్రార్థన ద్వారా, ఆత్మీయ జీవితము ద్వారా ఇది వారికి కలుగుతుంది. మరి వీరికి ఇచ్చినటువంటి జ్ఞానము గొప్పదంట. హల్లెలూయా. వారి దగ్గర ఏముంది? సత్యవాక్యం ఉంది. సత్యవాక్యములో ఏముంది? ఘనమైన ఐశ్వర్యము దాగి ఉంది. ఆ ఘనమైన ఐశ్వర్యం ఎలా వస్తుంది? మరి వీరి ప్రార్థనల ద్వారా, హల్లెలూయా, వీరు బోధించే వాక్యము ద్వారా దాన్ని యాక్సెప్ట్ చేసినటువంటి వారు వారి జీవితంలో వారు వర్ధిల్లుతూ ఉంటారు. హల్లెలూయా. మరి ఆ సంగతిని ఇక్కడ వారు జ్ఞాపకము చేస్తూ ఉన్నారు. దరిద్రులమైనట్లుండి అనేకులకు ఐశ్వర్యము కలిగించు వారము, ఏమీ లేని వారమై ఉన్నట్లుండి సమస్తమును కలిగిన వారము. ఎవరమండి? ఏమీ లేని వారట ఉండి కూడా, మరి చూడడానికి వాళ్ళ దగ్గర ఏమి కూడా లేదు, అయినా కానీ సమస్తమును కలిగిన వారు. ఎందుకు? వారి దగ్గర ఎవరున్నారు చెప్పాలా? ఎవరైతే దేవుణ్ణి కలిగి ఉంటారో, ఎవరైతే వాక్యాన్ని కలిగి ఉంటారో వారు సమస్తమును కలిగి ఉంటారు. అవునండి. అన్నిటినీ ప్రార్థన చేయాలి, దేవుణ్ణి అడగాలి, పొందుకోవాలి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి ఏముంటుందండి? సమస్తము. చెప్పండి, సమస్తము సాధ్యమే. సమస్తము సాధ్యమే. హల్లెలూయా. చెప్పండి అందరూ కూడా. ఈరోజు నేను నష్టంలో ఉండొచ్చు, దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు. ఎట్లా ఆశీర్వదిస్తాడు? దేవుడు ఆశీర్వదిస్తే ప్రజలు ఆశ్చర్యపోతారంట. దేవుడు ఆశీర్వదిస్తే దావీదును ఆశీర్వదించడం చూసి ప్రజలు ఆశ్చర్యపోయినారు. అరే ఈయన ఎవరు? నిన్న మొన్నటిదాకా ఎక్కడున్నాడు? యేసయ్యను చూసి ఏమన్నారు? నిన్న మొన్నటిదాకా మాతో తిరిగాడు కదా. ఆయన తల్లి మరియ కాదా? ఆయన తండ్రి యోసేపు కాదా? మరి ఇంత గొప్ప ఘనత, ఇంత గొప్ప కీర్తి, ఇంత గొప్ప మహిమ ఎవరిచ్చారండి? దేవుడు కుమారునికి ఇచ్చాడు, దేవుడు దావీదుకి ఇచ్చాడు, దేవుడు సొలొమోనుకి ఇచ్చాడు, దేవుడు అబ్రహాముకి ఇచ్చాడు. ఈరోజు దేవుడు నీకు ఇచ్చాడు. హల్లెలూయా. దేవుడు నీకు ఇచ్చాడు. నువ్వేం చేయాలి? ఎస్, దేవుడు నాకు ఇచ్చాడు, దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు. దుఃఖములో దేవుడు నాకేమిస్తాడు? ఇక్కడ ఏమన్నాడు? చావులో చావలసిన ఉన్న వారమై ఉండి కూడా బ్రతుకుతూ ఉన్నాము. చావును జయించే శక్తిని దేవుడు ఇస్తాడు. తర్వాత శిక్ష నుండి విడుదలనిచ్చి వారు చంపబడని వారుగా, వారిని ఎవరైనా చంపుదాం అనుకున్న వారు ఎవరు చంపలేరు. సాతానుడు ఇదిగో ఈ శిక్షను మీ మీదికి రావాలని చూస్తాడు, కానీ ఆ శిక్షకు మరి ఆల్రెడీ యేసుక్రీస్తు అనుభవించాడు శిక్షను. కాబట్టి నీపైన శిక్షను రద్దు చేస్తూ ఉన్నాడు. ఏ నేరమో ఆరోపింపబడదు, ఏ నేరమో ఆరోపింపబడదు. హల్లెలూయా. మరి ఇది ఎవరి కొరకు చెప్తున్నాడు? ఇదే రక్షణ దినము, ఇదే అనుకూలమైన సమయము రక్షణ పొందిన వారి కొరకు. హల్లెలూయా. వారి నిమిత్తము, పరిచర్య చేస్తున్న వారి నిమిత్తము చెబుతున్నాడు. వారు చేసే పరిచర్యను, వారు అనుభవించినటువంటి అనుభవము, వారు ఏదైతే కొనసాగిస్తున్నా మరి విశ్వాసం ఏదైతే ఉన్నదో దాన్ని ఇక్కడ జ్ఞాపకము చేస్తూ క్రైస్తవుల ప్రేమను గూర్చి పౌలు మనవి చేస్తూ ఉన్నాడు. ఇదిగో దేవుని కృపను వ్యర్థము చేసుకోకండి. దేవుడిచ్చిన ఘనతను, దేవుడిచ్చిన పేరు, దేవుడిచ్చిన మహిమ, దేవుడిచ్చినటువంటి కీర్తిని మీరు వ్యర్థము చేసుకోవద్దు. ఆయన మీకు ఒక విలువైన దీవెనిచ్చాడు. చాలామంది టీవీలో చూస్తూ ఉంటాను, మరి ఫేస్బుక్లో కావచ్చు, యూట్యూబ్లో చూస్తూ ఉంటాం. వాళ్ళ పేరు కొరకు దేవునిని అక్కడ వారు ఏం చేస్తూ ఉంటారు? హేళన చేస్తూ ఉంటారు. మరి క్రైస్తవులు, దైవ సేవకులు కూడా కొంతమంది ఏం చేస్తారు? వారికి వారు తానా అంటే వీరు తందన అంటూ ఉంటారు. దానివల్ల ఎవరికి అపకీర్తి అంటే మన దేవునికే కదండి. వాడు రాయేస్తాడని నువ్వు కూడా రాళ్ళేస్తావా? వాడు తిట్టాడని నువ్వు తిడతావా? వాడు అవమానించాడని నువ్వు అవమానిస్తావా? ఎలా ఉండమన్నాడు పౌలు?
ఓర్పు కలిగి, ఈ శ్రమలన్నిటిలోనూ మీరు ఓర్పు కలిగి ఎలా ఉండమంటున్నాడు? పవిత్రతతోనూ, జ్ఞానముతోనూ, దీర్ఘశాంతముతోనూ, దయతోనూ, పరిశుద్ధాత్మ వలనను, నిష్కపటమైన ప్రేమతోనూ, సత్యవాక్యము చెప్పుట వలనను, దేవుని బలము వలనను, కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగి. హల్లెలూయా. మరి ఈ విధంగా మనం ముందుకు వెళ్ళాలి. కానీ మరి అవతల వాడు ఏదో అన్నాడని నువ్వు అన్నాడము, కానీ ఏదేమైనా ఓర్పు కలిగి మన జీవితాన్ని మనం కొనసాగించినట్లయితే దానికి తగిన ఫలితాన్ని మనం పొందుకుంటాం. అవునండి. మరి ఇక్కడ ఎంత స్పష్టంగా, ఎంత క్లుప్తంగా మనం చూస్తూ ఉన్నాం. ఎంత మంచిగా మరి ఆయన బోధించాడంటే ఇక్కడ అన్నిటిలోనూ కదా, శ్రమకు ఏమొస్తుంది, అనుభవించిన బాధకు ఏమొస్తుంది, దుఃఖపడిన వారు మరి ఏమవుతారు, మరి వారు సంతోషిస్తారు, దరిద్రులమైనట్లుండి అనేకులకు ఐశ్వర్యము కలిగించు వారము. మరి ఈ విధంగా మరి వారి జీవితంలో మరి వారు అనేకులకు దీవెనకరంగా వారు ఉంటూ వారి సేవను కొనసాగిస్తూ ఉన్నారు. మరి అందులో భాగంగా క్రైస్తవులను ప్రేమను గూర్చి మరి మనవి చేస్తూ వారు దేవునిలో బలపడాలని, విశ్వాసంలో బలపడాలని మరి ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. 11వ వచనం. ఓ కొరింథీయులారా, అరమర లేకుండా మీతో మాట్లాడుచున్నాను. ఏమన్నాడమ్మా? ఓ కొరింథీయులారా, అరమర లేకుండా మీతో మాట్లాడుచున్నాను. మా హృదయము విశాలపరచబడి ఉన్నది. మా హృదయము విశాలపరచబడి ఉన్నది. మీ ఎడల మా అంతఃకరణము సంకుచితమై ఉండలేదు, కానీ మీ అంతఃకరణమే సంకుచితమై ఉన్నది. మీ ఎడల మాకున్న అంతఃకరణమునకు ప్రతిఫలముగా మీరును మీ హృదయములను విశాలపరచుకొనుడి. ఏమన్నాడు? మీరును మీ హృదయములను విశాలపరచుకొనుడి. మీరు నా పిల్లలని మీతో ఇలాగు చెప్పుచున్నాను. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండదు. ఏమంటాడమ్మా? మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? క్రీస్తునకు బెలయాలతో ఏమి సంబంధము? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాం. మనం ఏమై ఉన్నామండి? జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. హల్లెలూయా. ఒకటి గుర్తుంచుకోవాలా, జీవం గల దేవుడు ఎక్కడ ఉంటాడు? ఎక్కడ ఉండాలండి? చెప్పాలా? నాలో ఉండాలా? హల్లెలూయా. జీవము గల దేవుడు, జీవం గల దేవుని ఆలయములో ఆయన నివసిస్తాడు. ఆలయం ఎక్కడ ఉండాలి? ఎక్కడుందండి? ఎక్కడనో కదా? ఎక్కడనో ఉందా? లేదు దేవుడు అక్కడే ఉంటాడా? లేదు ఇక్కడ మనం అందరం కూర్చున్నాం, దేవుడు ఇక్కడే ఉంటాడా? దేవుడు అన్నీ చోట్ల ఉంటాడు. మరి ముఖ్యంగా దేవుడు నీలో నాలో ఉండడానికి ఇష్టపడతాడు ఆయన. హల్లెలూయా. పరిశుద్ధుడ, మహోన్నతుడ, ప్రేమగల తండ్రి, కృపామయుడా, నీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. మరి చక్కటి సమయాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు. ఈరోజు ఎన్నో వాక్య ప్రకారము మరి హృదయాలను మలుచుకొని ధైర్యము నుండి విశ్వాసములో బలపడి నిత్య జీవము కొరకు నిత్యము నిలిచి ఉండే వ్యక్తులుగా వారిని, వారి కుటుంబాలను వర్ధిల్లు చేయమని కనికరించు. మా సంఘములో ఉన్న ప్రతి కుటుంబ క్షేమము కొరకు నేను ప్రార్థిస్తున్నాను. ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రతి చిన్న పిల్లలు, పెద్దలు, యవ్వన బిడ్డలు, వృద్ధులు, అనాథలు, విధవరాళ్ళ కొరకు నేను ప్రార్థిస్తున్నాను. ఈ సంఘములో ప్రతి బిడ్డను నీవు కాపాడండి ప్రభా. వారి సాక్షులుగా నిలబెట్టినందుకు వందనాలు తండ్రి. నీకు మహిమ కలుగును కాక, నీ ఘనత కలుగును కాక ప్రభా. సంఘ ప్రార్థనని ప్రజలు గుర్తించటము లేదు నాయన. నా సంఘము నా కొరకు ప్రార్థిస్తుంది. నా సంఘ ప్రార్థన వల్ల నేను క్షేమంగా ఉన్నాను, సాక్ష్యము కలిగి ఉన్నానన్న ఆలోచన లేని వారై ఉండకుండా వారు నాయన మరి నిజంగా దేవుడు నాకు ఇచ్చిన ధన్యతని భావించే జ్ఞానం వారికి దయచేయండి. ప్రతి కుటుంబం కొరకు నేను ప్రార్థిస్తున్నాను. వారి ఉద్యోగముల కొరకు ప్రార్థిస్తున్నాను. వారి చేతుల కష్టాన్ని నీవు ఆశీర్వదించండి. చేతుల పనిని దీవించండి. 30దంతలుగా 60దంతలుగా 100ంతలుగా ప్రభా. వారి కష్టాల్లో, లేమిలో, అప్పుల్లో
ప్రభా ఈఎంఐస్ కట్టుకోలేని భయంకరమైన స్థితిలో ఉంటున్నారు. వారికి సహాయం చేయండి, మార్గము తెరవండి ప్రభా. Yes, Lord. Amen. తండ్రి మార్గము తెరవండి, నీవే మార్గము తెరవండి. మాకు ఉన్నది నీవే, అవునయ్యా. మాకు ఆశ్రయము నీవే, దుర్గము నీవే. కాబట్టి ప్రభా మాకు సహాయం చేయండి. సంఘంలో ఏ ఒక్కరు కూడా నాయన దరిద్రములో ఉండడానికి వీల్లేదు, Yes, Lord. Amen. కరువులో వ్యాధిలో ఉండడానికి వీల్లేదు. Amen. నీ వారిని కనికరించుమని, Yes, Lord. దీవించుమని, బలపరచుమని, స్థిరపరచుమని ప్రార్థిస్తున్నాను. వారి విశ్వాసాన్ని బలపరచండి, వారి జీవితాలను దీవించండి ప్రభా. నీకే ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తూ ప్రతి బిడ్డను కనికరించి దీవించి ఆశీర్వదించి, ఏ తెగులు వారిని వారి కుటుంబాలను తాకకుండానట్లు, వారి గృహాల్లో అడుగు పెట్టకుండానట్లు, ఇదిగో వారి తలలపైన పోయపడిన నీ రక్తము చేత వారిని సంరక్షించుమని, వారికి తోడుగా ఉండమని మహిమ ఘనత ప్రభావాలను చెల్లిస్తూ ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen. ఆమేన్.